బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. బొంతు రామ్మోహన్ పార్టీ మారతారని గత కొంతకాలంగా కూడా ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ పై కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ కాబోతున్నారు. గత కొంతకాలంగా కూడా బొంతు రామ్మోహన్ పార్టీ మారతారు, కాస్త బీఆర్ఎస్ మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారు అన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాసేపట్లో సీఎం రేవంత్ తో భేటీ కాబోతున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ తో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎలా చూడాలి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ సంతరించుకుందనుకోవచ్చా? గత కొంతకాలంగా బొంతు రామ్మోహన్ పైన పార్టీ మారతారనే ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించారు బొంతు రామ్మోహన్. ఆయనకు లేదా ఆయన భార్యకు టికెట్ ఇవ్వాలని చివరి వరకు కూడా పట్టుపట్టారు. టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని కూడా బీఆర్ఎస్ అధిష్టానం ముందు ఆయన తన కోరికను చెప్పారు. కానీ అక్కడ వివిధ సమీకరణల నేపథ్యంలో కుదరదని కూడా చెప్పారు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ కు సంబంధించిన తెలంగాణ నేతల నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. సీఎం అందుబాటులో ఉంటారు, కలవాలనుకుంటే కలవచ్చని. కొద్దిసేపట్లో ఆయన రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్టీ మార్పు, ఆయన భవిష్యత్ రాజకీయం మీద వచ్చిన భరోసాను బట్టి ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కొనసాగాలని కూడా తాను భావిస్తున్నట్టు సమాచారం. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే తీవ్రమైన కాంపిటీషన్ ఉంది మల్కాజ్గిరికి సంబంధించి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చేరడం మూలం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయన్న అంశానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. సరే, ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు బీజేపీ నుంచి కూడా టికెట్ ఆశించినట్లు సమాచారం. బీజేపీ నేతలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఎందుకంటే ఇప్పటికే మల్కాజ్గిరికి సంబంధించి అగ్రనేతలు పోటీ పడుతున్నారు. అక్కడ మురళీధర్ రావు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ తీవ్రమైన కాంపిటీషన్ ఉంది మల్కాజ్గిరికి సంబంధించి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు చెప్పిన నేపథ్యంలో బొంతు రామ్మోహన్ ప్రస్తుతానికైతే దాని మీద చర్చించడానికి రావాలని పిలిచినట్లు సమాచారం. కొద్దిసేపట్లో ఆయన ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్నారు. మాదాపూర్ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసే అవకాశం ఉంది. కలిసిన తర్వాత చర్చల్లో ప్రధానంగా మల్కాజ్గిరి అంశం ఆయన ముందు పెట్టే అవకాశం ఉంది. ఇక పార్టీ వీడతారనే ప్రచారం నేపథ్యంలో కలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పార్టీ వీడేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ తో దూరంగానే ఉంటున్న రామ్మోహన్ ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తర్వాతగా మిగిలింది. ఆల్ రైట్, దంతు రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.